కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు మరో ఎమ్మెల్యే. తాను కాంగ్రెస్ లో చేరినట్టు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సూటిగా తెలిపారు. అవసరం వచ్చి కాంగ్రెస్ లోకి పోయారంటూ సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన సంజయ్ పార్టీ మారినట్టు ఇప్పటికే ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను రైట్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన సంజయ్ కాంగ్రెస్ అవసరం వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానంటూ ఒక సమావేశం అయితే ఇచ్చారు. అసలు సంజయ్ ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారంటారు? రైట్ వరలక్ష్మి, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏదైతే ఫిరాయింపులు చేశారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు అసెంబ్లీ అంటే స్పీకర్ కూడా 5 ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా వీరు కూడా పార్టీ మారలేదంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ఇక కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కోర్టుకు వివరించిన వ్యవస్థ అంతా మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఈ 10 మంది పార్టీ మారిన దాంట్లో డాక్టర్ సంజయ్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో ఆయన మార్చుకున్నది కండువా పూర్తిగా దేవుని కండువా అని కొంతమంది ప్రచారం చేస్తే ఆయన నేను ఇంకా పార్టీ మారలేదు అనేది కూడా పలు సందర్భాల్లో చెప్పారు. దాంతో పాటు పార్టీ కార్యాలయంలో ఉన్న కుర్చీలు కూడా పూర్తిగా గులాబీ రంగు పోలిన కుర్చీలు మాత్రమే ఉన్నాయనేది కూడా చాలా అంటే మనం వెళ్ళినప్పుడు కూడా చెప్పిన సందర్భం. మొత్తానికైతే ఆయన పార్టీ మారలేదంటూనే ఒక ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా నేను పార్టీ మారానని కొంతమంది అంటున్నారు. అది వాస్తవమే, కానీ నేను ఎందుకు మారాల్సి వచ్చింది, నిజంగా చాలా సమస్యల పరిష్కారాని కోసమే నేను పార్టీ మారాను అనేది ఒకనొక సందర్భంలో చెప్పిన నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే ఆయన వ్యాఖ్యల వెనుకాల ఉద్దేశం క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాయని చెప్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మాత్రం కీలకంగా మారాయి. ఖచ్చితంగా ఇటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నాయి. ఆయన ప్రత్యక్షంగా పార్టీ మారాడని చెప్తున్నప్పటికీ కూడా ఇక స్పీకర్ గారు మీరు నిర్ణయం తీసుకోండి అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మొత్తానికైతే చెప్తున్న నేపథ్యం. మొత్తానికైతే ఇది పెద్ద ఎత్తున కీలక పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంపైన ఇది కీలక మలుపుగా కూడా చెప్పొచ్చు అనేది వరలక్ష్మి చెప్పొచ్చు. ప్రశాంత్, సంజయ్ పై ఫిరాయింపుల ఫిర్యాదు కూడా ఉంది కదా, ఇది ఆయనకు ఇబ్బంది తెచ్చినట్టేనా, మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేసినట్టేనా? 100% మనం చెప్పకనే చెప్పొచ్చు. ఇప్పటికే మీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులలో సంజయ్ కూడా ఉన్నారు. ఆయన పార్టీ మారారంటూ కూడా బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది. ఖచ్చితంగా కోర్టు కూడా కొంత గడువు విధించి స్పీకర్ కూడా సూచించిన పరిస్థితి కనబడ్డది. ఖచ్చితంగా వారి పైన నిజంగానే పార్టీ మారితే చర్యలు తీసుకోవాలనేది కూడా స్పీకర్ కి చెప్పారు. స్పీకర్ ఖచ్చితంగా వారికి మొన్న రీసెంట్ గా ఒక 5 మెంబర్స్ కి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు వారు పార్టీ మారలేదు, వారికి ఎలాంటి ఇప్పటికే పార్టీకి 5,000 రూపాయలు ఎవ్రీ మంత్ వాళ్ళ జీతం నుండి ఇస్తున్నారు కాబట్టి పార్టీ మారలేదని చెప్పకని చెప్పొచ్చు అనేది కూడా స్పీకర్ చెప్పిన నేపథ్యంలో మిగతా 5 సభ్యులలో డాక్టర్ సంజయ్ కూడా ఉన్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఈ ఏదైతే పర్టికులర్ గా ఖచ్చితంగా పార్టీ మారాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పడంలోనే ఆయన ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చాలా మంది బయటకు వచ్చి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది సుమోటోగా చేయాలి, ఖచ్చితంగా స్పీకర్ దీన్ని ఖచ్చితంగా సాక్ష్యంగా తీసుకొని ఆయన పైన వేటు వేయాలనేది కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్న సందర్భం కనబడుతుంది. వరలక్ష్మి. ప్రశాంత్, అవసరం వచ్చి కాంగ్రెస్ లోకి పోయానంటూ సమావేశంలో మాట్లాడారు సంజయ్.
సంజయ్ కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎలాంటి స్పందన ఇచ్చే అవకాశం ఉంది? రైట్, మనం ఇంతకుముందే చెప్పుకున్నాము వరలక్ష్మి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చాలా మంది నాయకులు కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఖచ్చితంగా ఆయన పైన వేటు వేయాల్సిందే, ఆయన్నే ఒప్పుకున్నారు. ఖచ్చితంగా పార్టీ మారాననేది కూడా ఆయనే ప్రత్యక్షంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన వేటు వేయాల్సిందే అనేది కూడా మిగతా వారి సభ్యులకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా కొంతమంది స్పందిస్తున్నారు. ఆ స్పందనకి సంబంధించి ఖచ్చితంగా ఆయన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మాత్రం ఉండబోతుంది అనేది కూడా చెప్పకనే చెప్పొచ్చు వరలక్ష్మి. రైట్ రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. ఎస్, పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. ఎస్, పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. ఎస్, పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. ఎస్, పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు. ఎస్, పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం నిన్న ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనంటూ చెప్పుకొచ్చారు. నిన్న దానం నాగేందర్ ఇవాళ సంజయ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందనే చెప్పాలి. ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధిలో ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం నిన్న ఇలాంటి కామెంట్స్ చేశారు. తాను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనంటూ చెప్పుకొచ్చారు. నిన్న దానం నాగేందర్ ఇవాళ సంజయ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందని చెప్పాలి. ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధిలో ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, నిన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా అవసరం వచ్చి కాంగ్రెస్ లోకి వెళ్లానంటూ ఒక సమావేశంలో మాట్లాడారు. అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి స్వామి? వరలక్ష్మి, నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను కాంగ్రెస్ లో ఉన్నట్టు స్పష్టంగా చెప్పారు. ఒకవైపు తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా సికింద్రాబాద్ ఎంపీ టికెట్, లోక్సభ ఎంపీ టికెట్ కు కాంగ్రెస్ బీఫామ్ తో పోటీ చేశాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఒకవైపు త్వరలోనే స్పీకర్ కి ఇప్పటికే విషయం పెండింగ్ లో ఉంది కాబట్టి తాను నిర్ణయం చెప్పాల్సి ఉంది. ఒకవైపు తాను రాజీనామా చేయబోతున్నట్టుగా పరోక్షంగా చెప్పకనే దానం నాగేందర్ చెప్పారు. దానం నాగేందర్ పైన ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఖచ్చితంగా ఆయన పైన వేటు పడుతుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, ఒకవైపు ఇటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లాం వెంకట్రావు, ఇటు రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇటు అరికపూడి గాంధీ, గూడెం బైపాల్ రెడ్డి, ఈ 5 మందికి సంబంధించినటువంటి పిటిషన్లను స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ 5 మంది కూడా పార్టీ ఫిరాయించారు. వీరు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఇటు స్పీకర్ వద్ద హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తుంది. వైపు రీసెంట్ గా వైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 5 మంది పిటిషన్లను డిస్మిస్ చేశారు. మరొక 3కి సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరొక 2 పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సి ఉన్నది. ఇందులో ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే ఒక కడియం శ్రీహరి, ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాల యాదయ్య, ఈ 5 మంది విషయంలో నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఇందులో కొద్దిసేపటి క్రితమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకవైపు తాను అవసరం నిమిత్తమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను, ఒకవైపు అందుకోసమే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే వీళ్ళ పార్టీ మారిన విషయంలో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళే చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక మరొక పొలిటికల్ అస్త్రంగా దొరికింది. ఇప్పుడు మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీలో తాను లేను, బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు ఒకవైపు చెప్పుకున్నటువంటి కళ్యాణ్ విషయంలో కూడా నియోజకవర్గంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఆయన ఇంటికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పారు. ఢిల్లీకి తీసుకెళ్లి
ఆ రాహుల్ గాంధీ చేత కాంగ్రెస్ కాండవా కప్పించారు, అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి, వీరిపైన వేటు వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇద్దరు కూడా తాము కాంగ్రెస్ లో ఉన్నట్టు ఒప్పుకోవడంతో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. వారి విషయంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు చూడాల్సి ఉన్నది వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.